హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వైగాట్కి సిద్ధాంతంలో భాగంగా పార్ట్ 2లో ప్రధాన భావనలు అనే దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. పార్ట్ 1లో వైగాట్కి సిద్ధాంతం గురించి సంజ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఎక్స్ప్లెయిన్ చేసింది పూర్తిగా ఆ వీడియో విన్న తర్వాత ఈ వీడియో వినండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో విని ఆ వీడియో వింటే కూడా అర్థం కాదు. ఫస్ట్ ఆ వీడియో వినండి, తర్వాత ఈ వీడియో వినండి అనమాట. ఈరోజు పార్ట్ 2లో భాగంగా వైగాట్స్కి సిద్ధాంతం యొక్క ప్రధాన భావనలు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఈ ప్రధాన భావనలు అనేటివి 3. ఒకటి ఏంటంటే మేధోపరమైన సర్దుబాటు పరికరంగా సంస్కృతి, సంజ్ఞానాత్మక వికాసంపై సాంఘిక ప్రభావం, వైగాట్స్కి ప్రకారం భాష. ఓకేనా. అయితే ఇప్పుడు మనము దాంట్లో ఫస్ట్ వన్ అయిన మేధోపరమైన సర్దుబాటు పరికరంగా సంస్కృతి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే అప్పుడే పుట్టిన శిశువుకు కొన్ని మానసిక సామర్థ్యాలు అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ మాట ఎవరు చెప్పిండ్రు? పియాజే వివరిస్తాడు. పియాజే ఏమని చెప్తాడు? అప్పుడే పుట్టిన శిశువుకి కొన్ని మానసిక సామర్థ్యాలతో జన్మిస్తాడు అని పియాజే చెప్తాడనమాట. ఈ మాటను వైగాట్స్కి కూడా సమర్థిస్తాడు. వైగాట్స్కి కూడా ఈ మాటను ఏం చేస్తాడంటే సమర్థిస్తాడు. అవును, శిశువు కొన్ని మానసిక సామర్థ్యాలతోన జన్మిస్తాడు అని చెప్తాడనమాట. పియాజే ప్రకారం శిశువు యొక్క మానసిక సామర్థ్యాలు ఎక్కడి వరకు ఉంటాయంటే చాలక ప్రతిచర్యల పైన, ఇంకొకటి జ్ఞానేంద్రియాల సామర్థ్యం పైన ఉంటుందన్నమాట. సో అతడు ఏం చేస్తాడు? మానసిక సామర్థ్యాలు, చాలక ప్రతిచర్యలు, జ్ఞానేంద్రియాల సామర్థ్యం మీద ఆధారపడి మానసిక సామర్థ్యాలు అనేటివి ఉంటాయి అని చెప్తాడనమాట. ఇక్కడ మనము చాలక ప్రతిచర్యలు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. చాలక ప్రతిచర్యలు అని అంటే ఏమంటారు? మనకు ఏదైనా వేడి వస్తువు తాకిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వేడి వస్తువు తాకిన అట్లనే ఉండిపోతామా? ఉండం. వెంటనే మన హ్యాండ్ని మనం రివర్స్ తీసుకుంటాం అన్నమాట. సో అదేంటి అంటే స్వయం కల్పిత కండరాలు ఉంటాయి కదండి, దానివల్ల ఈ చాలక ప్రతిచర్యలు జరుగుతాయి అన్నమాట. రిఫ్లెక్స్ ఆర్క్ అని ఉంటుంది అనమాట. మెదడుతో సంబంధం లేకుండా రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఏం చేస్తుందంటే శరీరానికి ఏదైనా హాని జరుగుతున్నప్పుడు అది వెంటనే శరీరాన్ని వెనక్కి లాక్కోవడం అని జరుగుతుంది అనమాట. సో అప్పుడే పుట్టిన శిశువుల్లో చాలక ప్రతిచర్యలు ఏముంటాయి అంటే, అప్పుడే పుట్టిన శిశువు పాలని తాగుతుంది, తల్లి దగ్గర పాలని తాగుతుంది, చప్పరిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ శిశువు చేతిలో మన ఫింగర్ని ఉంచినట్లయితే మన ఫింగర్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ అదే శిశువుకి ఏదైనా పెద్ద శబ్దం చేసినామనుకోండి, అప్పుడు ఆ శిశువు ఏం చేస్తుంది? కాలు చేతులు చాచి ఉలిక్కి పడుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి అంటే చాలక ప్రతిచర్యలు. ఇది ఎవరు శిశువుకు నేర్పించారనమాట. అవునా? పాలను తాగించడం తల్లి నేర్పిస్తుందా? శిశువే నేర్చుకుంటుంది. అదేవిధంగా ఫింగర్ పెట్టుకుంటే పట్టుకోవాలని ఎవరైనా నేర్పిస్తారా? తనంతకు తానే పట్టుకుంటుంది. ఏదైనా గట్టి శబ్దం వస్తే ఉలిక్కి పడడం తనంతకు తానే చేస్తుంది అనమాట. ఇది ఎవరు నేర్పించరు. ఇది నేర్పించని వాటిని ఏమంటారంటే మానసిక సామర్థ్యాలు. ఆ మానసిక సామర్థ్యాలతో పుట్టాడు అని పియాజే చెప్తాడనమాట. ఇంకొకటి ఏంటి అంటే జ్ఞానేంద్రియాల సామర్థ్యం. జ్ఞానేంద్రియాల సామర్థ్యంలో ఏముంటాయి అంటే స్పర్శ. ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులో స్పర్శ అనేది ఎక్కువగా ఉంటుంది. తల్లి స్పర్శ తాకితే శిశువు ఎలా ఉంటుంది? సైలెంట్ అయిపోతుంది. అదే వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. జ్ఞానేంద్రియాల సామర్థ్యం ఉంటుంది, చాలక ప్రతిచర్యల సామర్థ్యం అనేది ఉంటుంది అని చెప్తాడు అనమాట. సో వైగాట్స్కి ప్రకారం ఏంటి? వైగాట్స్కి ప్రకారం శిశువులో ప్రాథమిక మానసిక సామర్థ్యాలతో జన్మిస్తాడు అని చెప్తాడు అనమాట. వైగాట్స్కి ఏమని చెప్తాడు? శిశువు ప్రాథమిక మానసిక సామర్థ్యాలతో జన్మిస్తాడు. ఆ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే అవధానం అంటే ఏంటి? అటెన్షన్. సంవేదన అంటే సెన్సేషన్. ఓకేనా. 3వది గ్రహింపు. 4వది స్మృతి. గ్రహింపు అంటే గ్రాస్పింగ్, తర్వాత స్మృతి అంటేనేమో మెమొరీ.
ఓకేనా. ఇప్పుడు అవధానం అనేది మనం తెలుసుకుందాం. అవధానం అంటే ఏంటి? ఏదైనా ఒక దాని మీద అటెన్షన్, ఏకాగ్రత కలిగి ఉండడం. నెక్స్ట్ ఏంటి? సంవేదన. సంవేదన అంటే ఏంటంటే ఆ శిశువుకు జ్ఞానేంద్రియాలు, సంవేదన అంటే ఇక్కడ సెన్సేషన్ అని చెప్తున్నాం. సెన్స్ అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాల ద్వారా వాడు ఏం చేస్తాడు? దాన్ని స్పందిస్తాడనమాట. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఏంది? చూడడం. తల్లిని చూసినప్పుడు వాడికి ఫస్ట్ చూపు అనేది డెవలప్ కాదు. అప్పుడే పుట్టిన శిశువులో చూపు అనేది డెవలప్ కాదు. ఫస్ట్ డెవలప్ అయ్యేది ఏంటి అంటే స్పర్శ. సో తల్లి తాకితే వాడు సైలెంట్ అయిపోతాడనమాట. వేరే వాళ్ళు ఎవరు తాకినా వాడు ఏమిటంటాడు? ఏడుపు చేయడమో, లేకుంటే ఏమంటారు, వాడికి అన్కంఫర్ట్గా ఉండడమో ఏదో రకంగా చేస్తూ ఉంటాడనమాట. తల్లి తాకంగానే ఏం చేస్తాడు? వాడు ప్రశాంతంగా ఫీల్ అవ్వడం. తర్వాత తల్లి స్మెల్ని గుర్తించడం, తల్లి దగ్గరలో ఉంటే తల్లి స్మెల్ని గుర్తించడం, తల్లి మాటలు గుర్తించడం, తల్లి చూడంగానే సైలెంట్ అయిపోవడం, ఇవన్నీ ఏంటి అంటే సెన్సేషన్ కిందికి వస్తాయి అన్నమాట. గ్రహిస్తాడు, అతని చుట్టూ ఉన్న పరిసరాల గురించి గ్రహిస్తాడనమాట. తర్వాత స్మృతి అంటే మెమొరీ, అంటే గుర్తించుకోవడం అనేది చేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటి? అవి సాంఘిక సంస్కృతి ప్రతిచర్యల వల్ల, సాంఘిక సంస్కృతి ప్రతిచర్యలు అంటే ఈ మానసిక సామర్థ్యాలను ఉపయోగించుకొని సమాజంలో మరియు సంస్కృతి, ఆ సమాజానికి ఉన్న సంస్కృతితో వాడు జరిపే ప్రతిచర్యల వల్ల, అంటే వాడు చేసే పనుల వల్ల వాడికి ఏమైతాయి అంటే ఉన్నత మానసిక ప్రక్రియలుగా మారిపోతాయి. ఈ అవధానం, సంవేదన, గ్రహింపు, స్మృతి అనేది సాంఘిక సాంస్కృతిక ప్రతిచర్యల వల్ల, సమాజంలో జరిపే ప్రతిచర్యల వల్ల, సంస్కృతితో జరిపే ప్రతిచర్యల వల్ల అవి ఎలా మారిపోతాయంటే ఉన్నత మానసిక ప్రక్రియలుగా మారిపోతాయి అన్నమాట. ఉన్నత మానసిక ప్రక్రియలుగా ఏమంటే మానసిక ప్రక్రియలను ఏర్పరచుకుంటాడు, అదేవిధంగా వ్యూహాలను కూడా ఏర్పరచుకుంటాడు అనమాట. మానసిక ప్రక్రియలు, వ్యూహాలు ఏర్పరచుకోవడమే ఏంటి అంటే ఉన్నత మానసిక ప్రక్రియలుగా చెప్తారనమాట, లేకుంటే ప్రక్రియలుగా చెప్తారనమాట. అయితే ఇక్కడ ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో మనము స్మృతిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో స్మృతి అనేది ప్రాథమిక మానసిక సామర్థ్యం నుంచి ఉన్నత మానసిక ప్రక్రియగా ఎలా మార్పు చెందిందో తెలుసుకుందాం. సో భారతీయ సంస్కృతి తీసుకుందాం, మన కల్చరే తీసుకుందాం. మన కల్చర్లో మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు శ్లోకాలను కంఠస్థం చేస్తారు. మన పెద్దవాళ్ళు ఎవరు? మన తాత వాళ్ళైనా, మన ఫాదర్స్ అయినా శ్లోకాలను కంఠస్థం చేయిస్తారనమాట. శ్లోకాలను కంఠస్థం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మన ఫ్యామిలీస్లో. శ్లోకాలను కంఠస్థం చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్మృతి అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ స్మృతికి ఏం చేయాలంట? స్మృతి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ప్రాథమిక మానసిక సామర్థ్యమైన స్మృతి అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేనివల్ల? శ్లోకాలను కంఠస్థం చేయడం వల్ల. అది ఉన్నత మానసిక ప్రక్రియలుగా ఎప్పుడు మారిపోతుందంటే ఈ స్మృతికి కొండ గుర్తులు, మైండ్ మ్యాప్స్, అంటే ఈ కొండ గుర్తులు, మైండ్ మ్యాప్సింగ్ అనేవి యూజ్ చేయడం వల్ల అది స్మృతి అనేది ఉన్నత మానసిక ప్రక్రియగా మారుతుంది అని చెప్తారనమాట. సో వైగర్స్కి ప్రకారం ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటివి ఏ విధంగా మారుతాయి అని అంటే మేధోపరమైన సర్దుబాటు పరికరాలుగా చెప్తాడనమాట. ప్రాథమిక మానసిక సామర్థ్యాలను ఆయన ఏమంటాడు అంటే మేధోపరమైన సర్దుబాటు పరికరాలుగా వీటిని చెప్తాడనమాట. ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై సాంఘిక ప్రభావం గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఇంతకుముందు మనం మేధోపరమైన సర్దుబాటు పరికరంగా సంస్కృతి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాసం మీద సాంఘిక ప్రభావం ఎలా ఉంటుంది, సమాజం ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ వికాసం అని అంటున్నాం అన్నమాట. పియాజే ప్రకారం వికాసం ఎలా జరుగుతుంది ఒక శిశువులో అంటే స్వంత అభ్యసనం చేస్తుంటాడు. ఏంటి? సొంత అభ్యసనం చేస్తాడు. అదేవిధంగా అన్వేషణ సొంత అభ్యసనం చేస్తాడు. అదేవిధంగా అన్వేషణ చేస్తూ వికాసం అనేది జరుగుతుంది. ఈ రెండు చేస్తే ఏం జరుగుతుంది?
వికాసం అనేది శిశువులో వికాసం అనేది డెవలప్ అవుతుంది అని చెప్తారనమాట. పియాజే ప్రకారం శిశువు వికాసం ఎలా జరుగుతుంది అంటే సొంతంగా అభ్యసనం చేస్తూ అన్వేషిస్తూ తన వికాసాన్ని డెవలప్ చేసుకుంటాడు, స్వతహాగా తన వికాసాన్ని డెవలప్ చేసుకుంటాడు అని చెప్పింది ఎవరంటే పియాజే. సో వైగాట్స్కి కూడా ఏమని చెప్పిండు అంటే ఇతను కూడా సొంత అభ్యసనం అనేది ఉంటుంది. ఓకేనా, సొంత అభ్యసనం చేస్తాడు, అదేవిధంగా అన్వేషణ చేస్తాడు, అదేవిధంగా అతని వికాసంపై సమాజం యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాడనమాట. సమాజం పాత్ర అనేది నొక్కి చెప్తాడనమాట. అంటే వైగాట్స్కి ప్రకారము సొంత అభ్యసనం చేస్తూ అన్వేషణ చేస్తూ అదేవిధంగా సమాజంతోన పరస్పర ప్రతిచర్యలు జరపడం వల్ల ఒక శిశువు యొక్క వికాసం డెవలప్ అవుతుంది అని చెప్తాడనమాట. ఒక శిశువు డెవలప్ అవుతూ ఉంటాడు. అతని డెవలపింగ్ ఎలా జరుగుతుందంటే సొంత అభ్యసనం చేస్తూ అన్వేషిస్తూ అదేవిధంగా సమాజంతో పరస్పర చర్యల వల్ల. సో అతను ఒక శిశువు వికాసంలో సమాజం పాత్ర ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే వైగాట్స్కి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమాజం పాత్ర అని అంటుందన్నమాట. ఎలా ఉంటుంది సమాజం పాత్ర అంటే ఒక శిశువు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, ఒక నిపుణుడైన శిక్షకుని ద్వారా అతను మెలకువలు నేర్చుకొని మెరుగ్గా తయారవుతాడనమాట. శిశువు ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు అతను సమాజంలోని వ్యక్తులతోన పరస్పర ప్రతిచర్యలు అనేది జరుగుతుంది. అయితే శిశువు కన్నా నిపుణుడైన శిక్షుడు అంటే స్కిల్ఫుల్ ట్యూటర్ ద్వారా అతను ఏదైనా ఒక విషయాన్ని అభ్యసిస్తే దాన్ని ఏమని అన్నాడంటే భాగస్వామ్య సంభాషణ అన్నాడనమాట. భాగస్వామ్య సంభాషణ, ఓకేనా, భాగస్వామ్య సంభాషణ అని అన్నాడనమాట. ఒక శిశువు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అతను స్వతహాగా నేర్చుకోడు, అతనికంటే కొంచెమైనా నిపుణులైన శిక్షకుని ద్వారా అతనికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటే ఆ వికాసం అనేది ఇంకా బాగా జరుగుతుంది. అంటే పరస్పర ప్రతిచర్యలు ఉంటాయి శిశువుకు నిపుణులైన శిక్షకునికి మధ్య. పరస్పర ప్రతిచర్యలు ఉండడాన్ని ఏమంటారు అంటే భాగస్వామ్య సంభాషణ అన్నాడనమాట. దీనికి ఎగ్జాంపుల్గా ఏమని చెప్పిండంటే ఒక అమ్మాయి జిగ్సా గేమ్ని ఆడాలనుకుందనమాట. అయితే తను సొంతంగా జిగ్సా గేమ్ని ఎలా కంప్లీట్ చేసిందంటే చాలా కష్టంగా హార్డ్గా కంప్లీట్ చేయగలిగింది అనమాట. అదే వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుంది. ఇదే జిగ్సా గేమ్ ఆడుకోవడానికి నెక్స్ట్ ఏం చేసుకుంది, వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుంది అనమాట. వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకున్నప్పుడు తను ఏం చేసింది, వాళ్ళ డాడీ ఏం చెప్తాడు, వాళ్ళ డాడీ హెల్ప్ అంటే ఏమేమి చెప్తాడు, ఇక్కడ కొన్ని ట్రిక్స్ చెప్తాడు, తర్వాత కొన్ని షార్ట్ కట్స్ చెప్తాడు. ఓకేనా, కొన్ని ట్రిక్స్ కొన్ని షార్ట్ కట్స్ చెప్పడం వల్ల తను ఏమంటారు ఆ జిగ్సా గేమ్ని ఈజీగా కంప్లీట్ చేసింది. ఫస్ట్ ఏమో బాగా కష్టపడింది కంప్లీట్ చేయడానికి, ఇప్పుడు ఈజీగా కంప్లీట్ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటి, సొంత అభ్యసనం జరుగుతున్నప్పుడు తను చాలా కష్టపడింది. అదే ఒక మెలకువలు కలిగిన వ్యక్తి అంటే అతను తండ్రైనా కావచ్చు ఎవరైనా కావచ్చు, అంటే తనకన్నా కొంచెం మెరుగ్గా జ్ఞానం ఉన్న వ్యక్తి లేకుంటే నిపుణుడైన వ్యక్తి ద్వారా తను హెల్ప్ తీసుకోవడం. నిపుణుడైన వ్యక్తి అంటే తన డాడీ కొంచెం ఆ జిగ్సా గేమ్లో ఆయన బాగా తెలుసు, ఆయన హెల్ప్ తీసుకోవడం వల్ల ఆయన కొన్ని ట్రిక్స్ షార్ట్ కట్స్ చెప్పడం వల్ల ఆ జిగ్సా గేమ్ని ఫస్ట్ కన్నా చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగింది అనమాట. ఇదే భాగస్వామ్య సంభాషణ అని చెప్తారనమాట. ఓకేనా, సో సంజ్ఞానాత్మక వికాసంపై సాంఘిక ప్రభావంలో వైగాట్స్కి 2 ప్రతిపాదనలు చేస్తాడు. ఒకటి ఎంకేఓ, 2 జెడ్పీడి. ఎంకేఓ అంటే ఏంటి అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ఓకేనా, మరో
విజ్ఞాని అని అర్థం అన్నమాట. ఓకేనా, మరో మెరుగైన విజ్ఞాని అని అర్థం అన్నమాట. సో ఒక శిశువు ఉన్నాడు, ఒక చైల్డ్ ఉన్నాడు అనమాట. సో అతనికన్నా తెలివైన వాళ్ళు ఎవరు ఉండొచ్చు? తల్లిదండ్రులైనా ఉండొచ్చు, లేదా ఇంకా టీచర్ అయి ఉండొచ్చు, లేదా పీర్ గ్రూప్స్ అంటే ఏమంటారు? సమవయస్కులు ఉంటారు కదా, వాళ్ళన్నా ఉండొచ్చు, లేదా ఫ్రెండ్ అన్నా ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైనా ఉండొచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్ అన్నా ఉండొచ్చు, కంప్యూటర్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇది మరో మెరుగైన విద్యార్థి అంటే శిశువు కన్నా తెలివైన వ్యక్తులుగా ఉండొచ్చు, లేదంటే అవి పరికరాలన్నా కావచ్చు. కాకపోతే అతనికన్నా తెలివైనవి అనమాట. సో అతనికన్నా తెలివైన వ్యక్తుల ద్వారా అతను శిక్షణ పొంది ఆ శిక్షణ ద్వారా అతను మెరుగైన ఫలితాలు సాధిస్తే దాన్ని ఏమంటారంటే MKO, మరో మెరుగైన విజ్ఞాని అని అర్థం అనమాట. సో MKO ద్వారా ఏం జరుగుతుంది? శిశువుకు వికాసం అనేది స్పీడ్గా డెవలప్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఫోన్ గురించి నెట్ చాటింగ్ అని ఉంది. ఫోన్లో నెట్ చాటింగ్ ఉంటుంది. సో నెట్ చాటింగ్ అనేది ఫ్రెండ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్తోన ఉండి నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. కంపేర్ టు టీచర్స్ కానీ లేకుంటే పేరెంట్స్ కానీ సెల్ ఫోన్ గురించి తెలుసుకోవడం, ఫోన్ గురించి తెలుసుకోవడానికి, ఫోన్లో ఉండే యాప్స్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఎవరితో ఉండడానికి ఇష్టపడతారంటే ఫ్రెండ్స్తో ఉండడానికి, వినడానికి, ఫ్రెండ్స్తో ఉండి విని నేర్చుకోవడానికి ఇష్టపడతాడు అనమాట. ఓకేనా, MKO అంటే ఏం లేదు, తనకైనా మెరుగైన జ్ఞానం కలిగిన వ్యక్తినే MKO అంటారు. ఆ మెరుగైన జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు అంటే తల్లిదండ్రులు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, పీర్ గ్రూప్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, సెల్ ఫోన్ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు. సో పరికరాలైనా ఉండొచ్చు, మనుషులైనా ఉండొచ్చు, పరికరాలైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి? ZPD అంటే ఏంటి? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్నే తెలుగులో ఏమంటారంటే సమీప వికాస మండలం అని అంటారనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి ఒక డయాగ్రామ్ చెప్తా చూడండి. ఇది ఒక రింగ్, ఇది ఒక రింగ్, ఇది ఒక రింగ్. ఓకేనా, ఇక్కడ సొంతంగా అభ్యసనం చేయడం, ఇక్కడ ఏంటి అంటే MKO ద్వారా, అంటే తనకైనా తెలివైన వ్యక్తి ద్వారా అభ్యసనం జరగడం. ఇదేంటి అంటే ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ రెండిటి మధ్య తేడాని ఇది చూసేస్తుంది అనమాట. ఓకేనా, సొంతంగా అభ్యసనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? అతనికి కొన్ని డిఫికల్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అదే ఒక తనకన్నా తెలివైన వ్యక్తిని దగ్గరలో ఉంచుకొని, లేకుంటే ఒక ఏమంటారు స్కిల్ఫుల్ ట్యూటర్ని దగ్గరలో ఉంచుకొని తను లర్నింగ్ చేసింది అనుకోండి, అప్పుడు సొంతంగా అభ్యసనం చేసిన దానికి సొంతంగా అభ్యసనం చేసిన దానికి మరియు స్కిల్ఫుల్ ట్యూటర్తో కలిసి అభ్యసనం చేసిన దానికి మధ్య తేడా ఉంటుంది. అవునా, సొంతంగా చేసినప్పుడు తను ఏం ఎదుర్కొంటుంది? డిఫికల్టీస్గా ఫీల్ అవుతుంది, డిఫికల్టీస్ ఎదుర్కొంటుంది. అదే స్కిల్ఫుల్ ట్యూటర్తో ఉన్నప్పుడు ఏం తెలుసుకుందంటే అక్కడ ట్రిక్స్ కానీ తర్వాత షార్ట్ కట్స్ కానీ తెలుసుకొని తను ఈజీగా చేయడానికి ఇష్టపడుతుంది అనమాట. సో డిఫికల్టీకి ఇక్కడ సొంతంగా అభ్యసనం చేసినప్పుడు, ఒక స్కిల్ఫుల్ ట్యూటర్తో కలిసి అభ్యసనం చేసినప్పుడు మధ్య గల తేడా ఏదైతే ఉందో దాన్నే ఏమంటారంటే ZPD అంటారనమాట. సొంత అభ్యసనానికి స్కిల్ఫుల్ ట్యూటర్తో కలిసి అభ్యసనం చేసినప్పుడు వాటి మధ్య ఉన్న తేడా, అభ్యసనంలో తేడా ఉంటుందా, దాన్ని సమీప వికాస మండలం ZPD అని అంటారనమాట. సో ఇదండి పార్ట్ 2. ఇప్పుడు మనము మేధోపరమైన సర్దుబాటు పరికరంగా సంస్కృతి, సంజ్ఞానాత్మక వికాసంపై సాంఘిక ప్రభావంని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ 3లో వైగాట్స్కి భాష అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.